వెల్కమ్ టు ఎల్ఆర్ న్యూస్. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం కూసంగి గ్రామంలో హనుమాన్ మందిర్ వద్ద ఆంజనేయ స్వామి యొక్క దివ్య ఆశీస్సులు తీసుకొని అక్కడి నుండి ప్రజల మధ్యలో తిరుగుతూ 15 సంవత్సరాల నుండి పార్టీలో కష్టపడుతూ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఆపదలు వచ్చినా ఆదరకుండా బెదరకుండా గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అభ్యర్థి సంగమేశ్వర్ గౌడ్ మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఎన్ని సమస్యలు వచ్చినా సమస్యలు అన్నింటినీ ఎదుర్కొని కరుడుగట్టిన కాంగ్రెస్ పార్టీగా దామన్నకు అభిమానిగా, త్రిష అక్కకు తమ్ముడిగా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ ముందుకు వెళ్లి తన వంతు తోచిన సహాయం చేస్తూ ప్రజల మధ్యలో ఉంటూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుండి దామోదర్ రాజనరసింహ అభ్యర్థిగా, మంత్రివర్యులు ఆశీస్సులతో సర్పంచ్గా బలపరిచిన అభ్యర్థిగా ఈరోజు గ్రామంలో మొదటి రోజు ప్రచారంలోని భాగంగా ప్రజల్లో తిరుగుతూ ఆశీస్సులు, దీవెనలు ఎల్లప్పుడూ నాపై ఉండాలని, నన్ను సర్పంచ్గా అభ్యర్థిగా నియమించినందుకు భారీ మెజారిటీతో గెలిపించగలరని కోరుకుంటున్నానన్నారు. కూసంగి గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. గౌరవ తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారు మరియు మా అక్క శ్రీ త్రిష రాజనరసింహ గారి ఆశీస్సులతో మా కూసంగి గ్రామ పెద్దలు, కుల సంఘాల నాయకులు, వివిధ ఉన్నటువంటి యువజన సంఘాల నాయకులు, నా ఆత్మీయులు, అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు అందరి ఆదర అభిమానంతో ఈరోజు గ్రామంలోని ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఆప్యాయతతో మమ్మల్ని స్వాగతం పలికి మాకు స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా మనం పార్టీలో విధేయులుగా ఉంటూ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏదైనా కూడా పార్టీ మనకు అధిష్టానం మన పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుందనే ఒక నమ్మకంతో ముఖ్యంగా నా గ్రామ ప్రజలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే గత ఎన్నికల్లో కానీ ఈ ఎన్నికల్లో కానీ గతం చాలా సందర్భాలు చూసినట్టయితే మనం చాలా రకాలుగా ఇబ్బందులున్నా ఏదున్నా ఈనాడైన ప్రజల మధ్యలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలే నా ఊపిరిగా మనం బతకడం జరిగింది. కాబట్టి సందర్భంగా ప్రజలందరికీ నా యొక్క విన్నపం, మీరందరూ కూడా నన్ను ఒకసారి ఆదరించి ఒక అవకాశం కల్పించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మనం ప్రతిపక్షంలో ఉన్న ఏదన్నా గ్రామ అభివృద్ధియే ధ్యేయంగా, గ్రామ ప్రజల యొక్క శ్రేయస్సే నా యొక్క ఆశయంగా మనం భావించుకుంటూ మంచి కానీ చెడు కానీ ప్రతి ఒక్క కార్యక్రమంలో ఈరోజు ప్రజల మధ్యలో ఉండడం జరిగింది. దానిలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా స్వాగతం పలికి ఆప్యాయత అనురాగాలతో వారి యొక్క స్వాగతం పలకడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఒక్క అవకాశం ఇవ్వమని సందర్భంగా మీ అందరికీ వేడుకుంటున్నా. ఎందుకంటే ఒక్కసారి సేవ చేసే అటువంటి భాగ్యం కల్పించినట్టయితే తప్పకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ మీలో ఒక్కడిగా మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటానని, మన ఆర్థికంగా నష్టపోయినా, మానసికంగా నష్టపోయినా, కుటుంబ సభ్యులకు ఇబ్బంది అయినా, నా మిత్రులకు అందరికీ కూడా ఇబ్బందులు అయినా కూడా ఏనాడు కూడా ప్రజల మధ్యలో ఉన్నాం తప్పితే ఎక్కడ కూడా మనము తలవంచలేము. కాబట్టి ఆనాటి నుంచి నేటి వరకు కూడా ప్రజలే నా యొక్క దేవుళ్ళుగా భావిస్తున్నాం. తప్పకుండా సేవ చేసే భాగ్యాన్ని కల్పిస్తారని, మీకు ఈ వచ్చే సందర్భంగా మన భవిష్యత్తులో కూడా మీకు ఏ కార్యక్రమం ఉన్నా, ఏ పని వచ్చినా కూడా తప్పకుండా మీ ఎంబడి నుండి గ్రామ పెద్దలు, అన్ని కుల సంఘాల నాయకులు కూర్చొని అందరూ చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని గ్రామాభివృద్ధి చేద్దామని చెప్పి, గ్రామాభివృద్ధిలో ఎక్కడ కూడా వెనుకడుగేసే ప్రసక్తి లేదు. ఏదున్నా కూడా తప్పకుండా గ్రామాభివృద్ధిలో ప్రత్యేకంగా గ్రామ పెద్దలు, కుల సంఘాల నాయకులు, యువజన సంఘాల నాయకులు, అక్క చెల్లెమ్మలందరి తోడ్పాటుతో గ్రామాభివృద్ధిలో ముందుకెళ్దామని సందర్భంగా కోరుకుంటూ, ప్రత్యేకమైనటువంటి కొన్ని పనులు కూడా ఉన్నాయి. అవి కూడా అందరిని కూర్చోబెట్టుకొని ఒక నిర్ణయం తీసుకొని అన్ని కూడా
చర్చిద్దామని చెప్పి మున్ముందు కూడా అందరూ ఆశీర్వాదం ఉండాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఉన్నాం. నా అక్క చెల్లెమ్మలు అందరూ కూడా నన్ను ఆశీర్వదించి ఒక్కసారి అవకాశం ఇస్తారని చెప్పి భావిస్తున్నా. తప్పకుండా మా 10 మంది మెంబర్లు కానీ మేము కానీ తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాం. మీ అందరి ఆశీస్సులే మాకు ఊపిరిగా మేము ఈ ప్రజాసేవలో ఈ ప్రచారంలో పాల్గొనడం జరిగింది. మరోసారి ఆశీర్వదించి నన్ను దీవిస్తారు ప్రజలందరూ. నాకు సంపూర్ణమైన విశ్వాసం నాకుంది. కాబట్టి మరోసారి ప్రజలందరూ ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను.